హలో హాయ్ దిస్ ఇస్ బందరమ్మాయి హాసిని. ఎప్పటినుంచో చాలామంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టమని అడుగుతున్నారు కదా. సో ఈ వీడియోలో అయితే లాంగ్ బ్యాగ్ నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెడుతున్నాను. సో చూడండి, ఇది వచ్చేసి హైట్ ఏమో 25 ఇంచెస్ తీసుకున్నాను, విత్ 27 ఇంచెస్ హైట్ తీసుకున్నాను, విత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. సో పైన మెయిన్ క్లాత్, మధ్యలోనేమో ఫామ్ షీట్, కింద నాన్ ఓవెన్, ఈ మూడు కలిపి స్టిచ్ చేసేసుకున్నాను. నిలువుగానేమో 2 ఇంచెస్ గ్యాప్లో స్టిచ్ చేసుకున్నా, అడ్డంగా వచ్చేసి 3 ఇంచెస్ గ్యాప్లో అయితే స్టిచ్ చేసేసుకున్నాను. ఇలా 3 స్టిచ్ చేసేసుకుని ఇలా అయినాక పైనుంచి కిందికి 3 ఇంచెస్ గ్యాప్లో ఒక మార్జిన్ అయితే వేసుకోవాలి. ఇలా 3 ఇంచెస్ ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ పీస్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం ఇప్పుడు పాకెట్ కోసం అయితే ఒక జిప్ని అటాచ్ చేయాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత జిప్ని అటాచ్ చేద్దాము. ఎప్పుడూ కూడా మనం జిప్ని ఒక 1/2 ఇంచ్ ముందుకే పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఎండింగ్లో కూడా కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే వదులుకోవాలి. ఇలా వదులుకోవడం వల్ల కొంచెం మనం రన్నర్ ఎక్కించేటప్పుడు ఈజీ అవుతుంది. సో ఇలా అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఇంకో పీస్ ఉంది కదా, సో దానికి ఈ జిప్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల లోపల ఉన్న పీచులు ఇటువంటివి పీసులు ఏం బయటికి కనబడకుండా ఉంటాయి. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. సో ఇలా 2 పీసెస్కి కూడా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. సో మీకు కూడా ఇటువంటి బ్యాగ్స్ కావాలి అనుకుంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఇవే కాదు, మీకు నచ్చిన మోడల్స్ కస్టమైజేషన్ కూడా చేయబడును. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ వాటికి ఇవ్వాలనుకున్నా కూడా, బల్క్లో కావాలన్నా కూడా నేనైతే ఇస్తాను. సో ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు జిప్కి రన్నర్ని అయితే ఎక్కించుకుందాము. ఫస్ట్ ఒక సైడు జిప్లోకి రన్నర్లోకి జిప్ని పంపించి ఆ తర్వాత ఇంకో సైడు కొంచెం బయటికి లాగాలి. అలా బయటికి లాగి ఆ తర్వాత కనుక రన్నర్లోకి ఎక్కిస్తే ఈజీగా ఎక్కుతుందండి. సో ఇలా రన్నర్స్ ఎక్కించేసుకున్నాక ఇప్పుడు హ్యాండిల్స్ కోసం మార్జిన్ చేసుకుందాము. సెంటర్లో ఒక మార్జిన్ పెట్టుకుని సెంటర్ నుంచి అటు ఒక 2.5, అలాగే ఇటు సైడ్ ఒక 2.5కి మార్జిన్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్జిన్ వేసుకున్న చోట మనమైతే హ్యాండిల్స్ని అటాచ్ చేద్దాము. సో చూసారు కదా, అలా 2.5కి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండిల్స్ రెడీ చేసుకుందాము. నేను హ్యాండిల్స్ వచ్చేసి హైట్ ఏమో 25 ఇంచెస్, అలాగే విడ్త్ 4 ఇంచెస్ తీసుకున్నాను. అలా తీసుకున్న తర్వాత హ్యాండిల్స్కి స్టిఫ్గా ఉండడం కోసం లోపల నాన్ ఓవెన్ అయితే వేస్తున్నాను. అలా వేయడం వల్ల చాలా స్టిఫ్గా ఉంటుంది. ఇలా నాన్ ఓవెన్ని అలాగే క్లాత్ని కూడా స్టిచ్ చేసేసుకుని ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని మనమైతే కుట్టుకోవాలన్నమాట. సో ఇలాంటి క్లిప్స్ కనుక ఉంటే ఫోల్డింగ్ పోకుండా పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా 4 వైపులా కూడా హ్యాండిల్స్కి ఆ తర్వాత కింద ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే వాటిని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ అయితే హ్యాండిల్స్ని స్టిచ్ చేసేసుకుందాము. సో 2.5 పెట్టాం కదా, బయటికి పెట్టాలండి, హ్యాండిల్ లోపలికి పెట్టకూడదు. సో ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఇందాక మనం ఒక జిప్ అవి వేసాం కదా, వాటికి పాకెట్ అయితే పెడుతున్నాను. సో మీరు కనుక బిగినర్స్ అయితే ఫస్ట్ జిప్పు పెట్టి స్టిచ్ చేసేసుకోండి, ఆ తర్వాత పాకెట్ అటాచ్ చేయండి. నేనైతే నాకు కొంచెం అలవాటే కదా, సో ఫస్ట్ కింద జిప్పు పెట్టి ఆ పైన ఇలా పాకెట్ని అయితే పెట్టి 3 ఒకేసారి స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత ఒకసారి పాకెట్ని లోపలికి వేసి టర్న్ అవుట్ చేసుకుందాము. రివర్స్లో పెట్టాలండి పాకెట్, అప్పుడు ఇలా తిరిగేసినప్పుడు నీట్గా వస్తుంది. ఇలా తిరిగేసిన తర్వాత ఒక్కసారి మొత్తం వేలుతో కూడా నీట్గా స్టిఫ్గా లాగేసుకోండి. ఆ తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల లోపల ఉన్న పీచులు కానీ అలాంటిది ఏం మనకి బయట కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇలా వేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి బ్యాగ్స్ స్టిచ్ చేయడం అన్నది. కొంచెం మనకి మిషన్ తొక్కడం వస్తే చాలా అనమాట, చాలా ఈజీ, త్వరగానే అయిపోతుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, పాకెట్ అయితే రెడీ అయిపోయింది.
ఇప్పుడు కింద పాకెట్ని మనం ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఫోల్డ్ చేసుకోకపోయినా పర్లేదండి, మీ ఇష్టం. సన్నగా ఫోల్డ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోయినా ఇలా డైరెక్ట్గా అయినా సరే స్టిచ్ వేసేసుకోవచ్చు. సో చూస్తున్నారుగా, పాకెట్ అయితే రెడీ అయిపోయింది. ఇంతే. మీకు కూడా ఇటువంటి బ్యాగ్స్ కావాలి అనుకుంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మెయిన్ జిప్ కూడా అటాచ్ చేసాం కదా, అలాగే ఇంకో సైడ్ కూడా జిప్ని అటాచ్ చేసేసుకుని ఇప్పుడు రన్నర్స్ని అయితే ఎక్కించుకుందాము. సో అటువైపు నుంచి ఒక రన్నర్, ఇటువైపు నుంచి ఒక రన్నర్ ఎక్కించేసి ఇంకా మిడిల్కి అయితే తీసుకొచ్చేయాలి. చాలా ఈజీ అండి బ్యాగ్ స్టిచ్ చేయడము. సో చూస్తున్నారు కదా, అయిపోయింది. ఇప్పుడు లోపలికి మనం బ్యాగ్ని లోపలికన్నది తిరగవేయాలి. ఇలా తిరగవేసినాక ఎడ్జెస్ ఉంటాయి కదా, హ్యాండిల్స్ ఉన్నాయి కదా, హ్యాండిల్స్ని అయితే బయటికి ఇలా పెట్టాలండి. లేదు లోపలికే ఉంటే కనుక మనం కట్ చేసేటప్పుడు కట్ అయిపోతాయి. సో అందుకని చెప్పి ఇలా బయటికి పెట్టుకుని ఈ ఎడ్జెస్ మొత్తం కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా స్టిచ్ వేసేసుకుని ఈ ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఈ ఎక్స్ట్రాస్ అన్నిటిని నీట్గా కట్ చేసేసి ట్రిమ్ చేసేసుకోవాలి. పీచులు ఇవి ఏమి కనిపించకుండా ఇలా ట్రిమ్ చేసేసుకుని కావాలనుకుంటే ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు అనమాట. అలా 2 సైడ్స్ కూడా వేసుకుని ఎక్స్ట్రాస్ కట్ చేసేసి ఆ తర్వాత కింద 2x2 అనమాట, పైన ఒక 2 ఇంచెస్కి ఇలా మార్జిన్ చేసుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం నాన్ ఓవెన్ ఉంటుంది కదా, దాన్నే ఇలా పైపింగ్ కింద అయితే ఇలా ఫోల్డ్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్ అన్నది ఉంటుంది. సో ఇలా వేసేసినాక కింద మనం 2x2 మార్జిన్ అయితే ఇలా కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా పెట్టుకుని కింద ఇంకో కుట్టు కూడా వేసేసుకోవాలి. అంతేనండి. ఇలా కుట్టు వేసేసుకుని దీనికి కూడా లైనింగ్తో ఫినిషింగ్ అయితే ఇవ్వాలి. అలా వేయడం వల్ల నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందన్నమాట. నాన్ ఓవెన్ని ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేసేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా, బ్యాగ్ ఎంత చక్కగా ఉందో. ఇలా ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే ట్రిమ్ చేసేసుకోండి. ఇంకా దారాలు, పోగులు ఇటువంటివి ఏమైనా ఉన్నా కూడా చక్కగా నీట్గా కట్ చేసేసుకుని ఇలా బ్యాగ్ని అయితే టర్న్ అవుట్ చేసుకోండి. చూస్తున్నారు కదా బ్యాగ్ ఎంత బాగుందో. సో మీకు కూడా ఇటువంటి బ్యాగ్స్ కావాలి అనుకుంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి. ఇంతేనండి, బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇలా లోపల పాకెట్స్ ఎక్స్ట్రా అడిగారు.